జగన్ గారు మా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు, చంపుతున్నారు అంటూ ఆయన అంటున్నారు. అంటే బయట పరిస్థితులు కానీ మీరు న్యూస్లో కానీ అలా కనబడుతున్నాయి మీకు? రెడ్ బుక్లని, నల్ల బుక్లని, తెల్ల బుక్లని బుక్కుల మీద దృష్టి పెట్టకూడదు. ఎందుకంటే కార్యక్రమాల మీద, జరగబోయే అభివృద్ధి మీద దృష్టి పెడితే మంచిది. అంతేగాని ఏదో బుక్కుల మీద అందరికీ ఉన్నది ఒక బుక్కు, రాజ్యాంగం నేత అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం బుక్కు. ఆ బుక్ మీద దృష్టి పెడితే మంచిది. అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. అంతేగాని మనిషికి ఒక బుక్కు, పార్టీకి ఒక బుక్కు లేదు. ఒకే బుక్ ఉంది, అదే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం మీద దృష్టి పెట్టి పరిపాలన సాగిస్తే మంచిది. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేదు, మోడీకి కంప్లైంట్ చేస్తాను, రాష్ట్రపతి పరిపాలన కావాలి అని జగన్ గారు డిమాండ్ చేస్తున్నారు. అంటే మీ అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ప్రస్తుతం అని? ఉన్నాయి. ఎందుకంటే ఈ కక్షిపూరిత కార్యక్రమాలు ఇప్పుడు వాగ్దానాలు చేశాడు. ఏంటంటే జనాల్ని మభ్య పెట్టడానికి, జనాలకి ఏదో సంతోష పెట్టడానికి తప్పితే ఈ జరిగే కార్యక్రమాలు కాదు. జగన్ గారు కూడా అదే అంటున్నారు, ఇచ్చిన పథకాలు అమలు చేయకోకుండా దాడులు చేస్తున్నారని జగన్ గారు అంటున్నారు. నిజంగానే ఉన్నాయా అలాగా అని? నిజంగానే ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే కార్యక్రమం, కొంతమంది అయితే కళ్ళు కొద్దిగా అవపడకపోయినా బ్లైండ్ కింద పెన్షన్ ఇస్తున్నాడు. ఎవరికంటే అడుక్కుంటే ఇస్తున్నాడు. ఈరోజు ఏంటంటే కంప్యూటరైజేషన్ మీద కత్తిరింపులు మొదలుపెట్టాడు. కత్తిరింపులు ఎలా మొదలుపెట్టాడంటే కొత్త రేషన్ కార్డు కూడా వస్తున్నాయి, ప్రింట్ అవుతున్నాయంట. ఏదో ఆ కొత్త రేషన్ కార్డులో ఇలా సర్వేలు పెట్టి ఇంకోటి ఏంటంటే వాలంటీర్స్ తీసేయడం. ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కానీ ఎంప్లాయ్మెంట్ తీయకూడదు. ఎందుకంటే 180,000 మంది వాలంటీర్స్ ఒక్కసారి వాళ్ళు రోడ్డుని పడేశాడు. అది మంచి కార్యక్రమం కాదు. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం ఇస్తున్నాను, ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కానీ ఉన్న ఎంప్లాయ్మెంట్కి పీకేయకూడదు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు, ఎంటెక్లు చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇతర ఏరియాలకు వెళ్లకుండా, ఇతర దేశాలకు వెళ్లకుండా ఇది సార్లు ఉండూరులో ఉన్నటువంటి కార్యక్రమం మీద దృష్టి పెట్టి నడిపిస్తున్న వాళ్ళు ఈరోజు రోడ్డును పడేస్తే వాళ్ళ జీవితాలు ఆగం మీకు వచ్చాం. అదేమంటే ప్రతిజ్ఞలు తీసుకోకూడదు. వాళ్ళు లేకపోయినా నేను కార్యక్రమం చేస్తాను, వాళ్ళు లేకపోయినా నేను పెన్షన్లు ఇప్పిస్తాను, ఈ ప్రతిజ్ఞలు తీయకూడదు. ఎందుకంటే అందరూ కూడా ఇక 5,000 రూపాయలకి జీతాలు ఎవరు తెస్తారు? ధనికులు చేయరు, ఉన్నోళ్ళు చేయరు, ఏది ఉద్యోగస్తులు చేయరు. అంత ఎదుగుగా సన్నజాతి, బలహీన వర్గాలు, దళిత వర్గాలు తప్పితే ఇంకెవరు చేస్తారు 5,000 ఉద్యోగాలు? వాళ్ళ పొట్ట కొట్టకూడదు. వాళ్ళకి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. వాళ్ళకి ఆ అభివృద్ధి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి మంచి కార్యక్రమం చేశారు, వాళ్ళు మంచి ఏర్పాట్లు కూడా చేశారు. వాళ్ళ మీద నిందలేసి ఇదే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. కళ్యాణ్ గారు ఏది 18,000 మంది ఆడపిల్లలు వాలంటీర్ల ద్వారా తప్పిపోయినారు. ఈరోజు ఆయన పదవి వచ్చింది, అధికారంలోకి వచ్చాడు. ఈరోజు ఆ 18,000 మందిని తీసుకొని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు గొప్ప చెప్పచ్చు. సనాతన ధర్మం పాటిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎడిపోయిండు. అయ్యా మీరు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, వాళ్ళ లోపల పెట్టడం ఇబ్బందికరం అవుతుంది. రేపు పొద్దుగాల మనం పోయి ఓట్లు అడగాలంటే మనకు ముఖం ఎలా చెల్లుతుంది అని సనాతన ధర్మం చెప్పిన పవన్ కళ్యాణ్ ఎడిపోయిండు. మరి అబ్బా కొడుకు చెప్పొచ్చుగా, చిన్నబాబుకి పెద్దబాబుకి, అయ్యా వాళ్ళని అరెస్ట్ చేయకండి, ఇదేదో ఉంటే నేను గడిస్తాను, రేపు నెక్స్ట్ మనం ఇబ్బంది పడిపోతాం, వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళు లోపల దిగితే అని చెప్పొచ్చుగా పవన్ కళ్యాణ్ చెప్పడు. మద్యపానంతో నిషేధించి జనాలు పొట్ట కొట్టావు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అది ఒక్కటి తెలుసు. ఇవాళ ఏం కొడుతుంది చూడమను, ఒక్కో షాప్కాడికి రమ్మను. పవన్ కళ్యాణ్ 30 మంది చూపిస్తా పండుకొని అడ్డం పడిపోతున్నారు. ఎవడు పొట్ట కొట్టిండు? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కోట తీసుకొని ఇంట్లో వేసుకుంటున్నాడు. ఇవాళ షాప్కాడిని తాగుతా ఉన్నారు. ఎవరు? ఆ బ్రహ్మాండమైన మందు, అదే మందు ఈరోజు కూడా అమ్ముతారా? మరి వీళ్ళు కూటమి ప్రభుత్వం అదే బాటలు నేను తీసుకొచ్చిస్తారా, చూపిస్తారా మీ మీడియా వాళ్ళకి? నేను రోజు తాగుతాను జగన్మోహన్ రెడ్డి ముందు, ఇవాళ అమ్ముతారు. మాయ, మోసం, బురిడి, దగ. వీళ్ళు ఏంది అనుకుంటున్నారు? వరుస పెట్టి లాగిస్తే పోతుంది అని వీళ్ళు పవన్ కళ్యాణ్, చిన్నబాబు, పెద్దబాబు అనుకుంటున్నారు. రాయలసీమ బిడ్డ మామూలుడు కాదు. జగన్మోహన్ రెడ్డికి లేచిందనుకో ఇబ్బంది పడతారు టీడీపీలు మాత్రం. రేపు ఇప్పుడు రాష్ట్రంలో చాలా ఘటనలు జరిగినాయి. ఈ ఘటనల మీద ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం, నిఘా వర్గాలు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ ఘటన చాలా తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. నడి రోడ్డు మీద అట్లా చంపేయటం వల్ల ఇంకా అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సమస్య ఒకటి ఎదురవుతుంది. కాబట్టి అధికారం, ప్రతిపక్షాలు ఎన్నికల సందర్భంగా అటు తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, కాంగ్రెస్ కానీ 3 పార్టీలు కూడా పోటీ చేసింది, బీజేపీ కూడా పోటీ చేసింది. ఈ కూటమి అధికారంలోకి వచ్చింది. కాబట్టి ప్రతిపక్ష ఆ ఎన్నికల వరకే ఉండాలి తప్ప కానీ ఆ కక్ష అంటే ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ పరస్పరం దాడులు చేసుకోవడం అనేది సరైనది కాదు. ఈ దాడుల వల్ల వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ
కలిసి వచ్చేది లేదు, దాడులు మరింత పెరుగుతాయి. కాబట్టి ప్రభుత్వం కూడా సమన్వయం పాటించవలసినటువంటి అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా అలర్ట్ చేయాలి. హోంశాఖ కూడా దానికి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి. ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, మేము ఉన్నప్పుడు అట్లా ఉండేది కాదు పరిస్థితులు అంటూ వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటారు, వాస్తవం ఏమంటారు? రాష్ట్రంలో ఈ ఘటనలన్నీ జరగడంతో ఆయన రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి. కాబట్టి గత ప్రభుత్వం చేసినటువంటి వాటిని సమీక్షించుకోవాలి, గత ప్రభుత్వం కంటే మెరుగ్గా చేయాలి. ఇప్పుడు అనేక రకాల హామీలు ఇచ్చింది, హామీలు ఎంతవరకు నెరవేరుతాయి అనేటువంటి అట్లా ప్రతి మహిళకి 1500 ఇస్తామన్నారు, ఇంకా అనేక రకాల హామీలు ఇచ్చారు. కార్మికులకి సంక్షేమ బోర్డుకి తిరిగి డబ్బులు పంపిస్తామని చెప్పేసి అన్నారు. ఇలా రకరకాల ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కానీ హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయవలసినటువంటి బాధ్యత అధికార పార్టీకి ఉంటుంది. కాబట్టి తక్కువ టైం అయినప్పటికీ కూడా వాళ్ళు సమీక్ష చేసుకోవాలి. ఇట్లా దాడులు చేసుకోవటం వల్ల ప్రజల్లో ఒక వ్యతిరేకత ప్రభుత్వానికి వస్తుంది. ఇప్పుడు 3 పార్టీలు కలిసి పోటీ చేసినాయి, అధికారంలోకి వచ్చారు. ప్రజలకు ఏం చేయాలనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు మహిళలకి ఇవ్వాల్సినటువంటి ఇప్పుడు పోలవరం ఉంది, రివ్యూ చేశారు, ఇంకో రాజధాని ఉంది, రివ్యూ చేశారు, మంచిదే. కానీ ప్రజలకు సంబంధించినటువంటి ఇచ్చిన హామీలను రివ్యూలతోటి సరిపెట్టకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎట్లా మనం నెరవేర్చగలుగుతామని చెప్పేసి అని ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అసెంబ్లీలో అటు రకమైనటువంటి ఒక లౌకిక ప్రజాస్వామిక వాతావరణం కలిగినటువంటి చర్చలు కొనసాగాలి అసెంబ్లీలో. ఢిల్లీ వెళ్ళి జగన్ ధర్నా చేస్తే ఆయన ఉపయోగం అంటారా వైసీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ? ఇప్పుడు వాళ్ళ పార్టీ ఇలా దాడులు జరుగుతుంది అనేటువంటి దాంతో రాజధాని కేంద్రంలో ధర్నా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏ పార్టీకి ప్రత్యేకమైన వ్యూహం ఉంటుంది. అది తెలుగుదేశం పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఎవరికైనా కానీ అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్కో రకమైన పాత్ర పోషిస్తాయి. అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రత్యేకవాద స్పెషల్ స్టేటస్ గురించి అడగల, ఇప్పుడు డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రత్యేకవాద స్పెషల్ స్టేటస్ మీద మాట్లాడాల, మిగిలిన పార్టీలన్నీ మాట్లాడాలి కదా. ఇప్పుడు విశాఖ ఉక్కు ఉంది, ఎన్నాటి మీద మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడుతున్నారు వేరే. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ సామాన్యుడికి ఒరిగేది ఏమీ లేదనేటువంటిది ఒక నగ్న సత్యం. అంటే కొద్దిపాటి సౌకర్యాలు కల్పించడం, వసతులు కల్పించడం ఒకటి. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలంటే పారిశ్రామికంగా అభివృద్ధి కావాలి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి, ప్రభుత్వాలు నదులకు సంబంధించినటువంటి విషయాల్లో చర్చించాలి. ఇవన్నీ కొనసాగితేనే వ్యవసాయ రంగం అభివృద్ధి అవుతుంది. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఉందండి, వీళ్ళు బియ్యముల మీద గెలిచారండి, అన్నీ మాయే. ఈ గెలుపు మాదేనండి, మా జగన్కి తెలుసు. కానీ చిన్న అనుమానం, సెంట్రల్ గవర్నమెంట్లో ఏదో జరిగిందని ఆయన అన్నాడు. ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో తెలియదు అన్నారు. చాలా అంత పెద్ద మనిషి తెలియగలవాడండి, మామూలుగా చిన్న వయసైనా. ఎప్పటికైనా ఆయన గెలిస్తే ఏమంటే ఎప్పుడు వీళ్ళే గెలవరుగా, మళ్ళీ రాగా ఈయన ఎప్పుడు కూడా వస్తాడు, వచ్చి మొత్తం లాక్కుంటాడు. కానీ నా మనసులోది వీళ్ళు వచ్చారుగా, సంపాదించుకుంటారుగా, ఇంకా సంపాదించాలి సార్ నా కోరిక. ఎందుకని అడిగితే తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా సంపాదించారు. జగన్ గారు గెలిస్తే మొత్తం నాకేస్తాడు, లాగేసి జ్యూస్లా పిండేసి జనాలకి ఇస్తాడు. ఇది మటుకు వాస్తవం సార్. నా పేరు కేవాసు. వీళ్ళు సంపాదించుకొని వదిలేస్తాడు 5 సంవత్సరాలు. వీడు గెలుస్తాడు జగన్, మొత్తం లాక్కొస్తాడు సార్. డబ్బు ఏరా ఎక్కడ సంపాదించో, ఎప్పుడు సంపాదించో. చంద్రబాబు గెలవక ముందు నీ ఆస్తి అంతా ఇప్పుడు అంతా లాగండి ఇన్ని బయటికి. అధికారులు కూడా ఎవరైనా జగన్ చెప్పారు మీకు మళ్ళీ మంచి లైఫ్ వస్తాను. వాళ్ళండి నిజంగా పొద్దున తెల్లారుజామున పెన్షన్లు ఇవ్వటం, కరోనాలో వాలంటీర్లే తిరిగారండి. మమ్మల్ని అయితే గేట్లు వేసి తాళాలు వేసి మరీ గవర్నమెంట్ ఇంట్లోంచి కూడా రానిలా పోలీసు వాళ్ళు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, పాపం ధర్మంగా డ్యూటీ చేశారు. కానీ వాలంటీర్ అంటే వదిలేసేవాళ్ళు. ఆ వాలంటీర్లు వచ్చి మూసుకొచ్చి మీకు ఎలాగుంది ఆమె వచ్చేదండి. డాక్టర్లు రాలా, వాలంటీర్ వచ్చి చెప్తేనే డాక్టర్లు బస్సు వచ్చేదండి. వాలంటీర్లకి మోసం చేశారండి. పాప వాళ్ళకి ఏముందండి 5,000 లేదా 10,000 ఏముందండి, రోజు 350 అంత పడింది. అది పచ్చి మోసం. వాలంటీర్లు ఏంటి సార్, రేపు ఆశా వాళ్ళకి కూడా అందరికీ చేస్తారు, అందరూ వస్తారు, మెల్లింగా ఉద్యోగస్తులు కూడా వస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు కూడా వస్తారు. చెత్త బిల్లు అన్నాడు, చెత్త పొన్ను అన్నాడు, ఈయన వసూలు చేయట్లేదా? అడగట్లేదు. ఎందుకు అడగట్లేదంటే చంద్రబాబు ఈ మధ్యన సోషల్ సర్వీస్ మాట్లాడేందుకు లోన్ వేసాడు. అదొక బాధ. అమ్మలక్కలు దెంగితే లేకపోతే ఆడవాళ్ళు తిడితే. ఇప్పుడు నేను మాట్లాడా బూతులు ఎట్లా
ఆడవాళ్ళ విషయంలో ఆడవాళ్ళు మనకి దేవతలు అమ్మలాంటి ఇండివిజువల్ అనవసరం పర్సనల్ పార్టీ పరంగా మాట్లాడదాం. అది సార్ అది మోసం జరుగుతుంది. కానీ జగన్ ఇవన్నీ తెలుసుకోవడం ఎందుకు ఊరుకుంటున్నాయంటే చేయని ఇప్పుడు ఎంతవరకు చేస్తాడో కృష్ణుడు లెక్కేసుకుంటాడు. శిశుపాలుడు తెలుసంటే ఒక్కరు లెక్కేస్తాడు, 101 తప్పు చేస్తాడు, తర్వాత తల నరికేస్తాడు కృష్ణుడు విష్ణు చక్రంతో. అలా జరిగింది సార్. మనం ఏం చేయాలి? ప్రజలే బుద్ధి చెప్తారు. వైసీపీ పార్టీ కార్యకర్తల్ని చంపుతున్నారు, కొడుతున్నారు, ఊళ్ళో వెళ్ళిపోయేటట్టు బెదిరిస్తున్నారంటూ జగన్ గారు చెప్తున్నమాట. అలా చేస్తుంటే అది తప్పు, కానీ అలా చేయకూడదు. ఏ పార్టీని సంబంధించిన అది వేరే విషయం, కానీ అలా చేయకూడదు. మానవత్వం అనేది ఉంది, పార్టీ అనేది తర్వాతదా. మెయిన్ వచ్చేసి హ్యూమానిటీ. అలా చేస్తే తప్పేలేండి. అలా చేస్తున్నారంటే ఒకవేళ నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది కరెక్టే. గవర్నమెంట్ ఫెయిల్ అయిందంటూ చంద్ర గారు చెప్తున్నమాట, అదే జగన్ గారు చెప్తున్నమాట నిజమేనంటారా? సార్, ఏ పనైనా 50 రోజులు 100 రోజులు ఎవడో ప్రకటించలేడు. దేనికైనా టైం కావాలి. అంటే నేను ఒక పార్టీ తరపున మాట్లాడట్లా. అంటే ఇప్పుడు నాదే ఉంది, బిజినెస్ ఉంది. ఒక 1 మంత్లో నేను ప్రాఫిట్ తెచ్చి చూపించగలుగుతాను తప్ప 11 మంత్స్ ప్రాఫిట్ వచ్చిద్దో లేదో దానికి గ్యారెంటీ ఇవ్వలేవా.